విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా మైనింగ్ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉందని మంత్రి అన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇసుకను కూడా అందరికీ అందుబాటులోకి తెచ్చామన్నారు. అనేక చోట్ల ఇసుక సరఫరా కోసం స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ జోన్ సంబంధించి ఈరోజు అన్ని జిల్లాల అధికారులు అందరితో కలిసి ఈ సందర్భంగా ఈరోజు మైనింగ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ రివ్యూ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ సంపదని ఏ రకంగా మనం వృద్ధి చేసుకోవాలో తద్వారా వాల్యుయేషన్ అవ్వడం, మినరల్ బేస్డ్ యూనిట్స్ తెప్పించడం, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, మనకు ఉన్నటువంటి అపారమైనటువంటి వెల్త్ మినరల్స్లో మినరల్ వెల్త్ ఉంది మనకి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బీచ్ శాండ్స్ ఉన్నాయి. చాలా కాలంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. బీచ్ శాండ్స్ని వేరే మినరల్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం తీసుకోవడం, అట్లాగే అదేవిధంగా మనం ఉన్నటువంటి క్వార్ట్జ్ కానీ సిలికా కానీ అదేవిధంగా గ్రానైట్ కానీ వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. లాస్ట్ గవర్నమెంట్లో చాలా అస్తవ్యస్తం చేశారు. లీజ్ హోల్డర్స్ అందరిని భయపెట్టడం, ఎవరన్నా వచ్చి యూనిట్స్ పెట్టాలంటే వాళ్ళు భయపెట్టడం, వాళ్ళు బలవంతంగా లీజ్ హోల్డర్స్ దగ్గర నుంచి లాక్కోవడం, ఎక్స్ట్రాడినరీగా ఫైన్స్ 40 రూపాయలు, దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఫైన్స్ చూపిన వాళ్ళ మీద వేయటం. చాలా మంది క్లోజ్ చేస్తున్నారు, చాలా మంది కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు అవన్నీ కూడా చాలా నాన్ వర్కింగ్లోకి వెళ్ళిపోయినాయి. వాటిని అన్నింటిని కూడా మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం జీవో నెంబర్ 100 ఇచ్చి మైనింగ్ పాలసీ ఇచ్చాం. దానివల్ల మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి వాళ్ళన్నీ కూడా. ఏపీఎండిసి కానీ అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఈ ప్రాంతంలోనే ఒక కార్యాలయాన్ని, జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ గ్రోత్ అయితే చాలా బాగా పెరిగింది. మినరల్ గ్రోత్ రాష్ట్రంలో చాలా ఉంది. దానికి తగ్గట్టుగా తయారు చేసుకుని జరుగుతున్నాం. అలాగే ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా గత గవర్నమెంట్లో చూసాం, వాడు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఏ రకంగా పేదవాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసాం. పక్క రాష్ట్రాల కన్నా కూడా తక్కువ రేటుకి ఇక్కడ నాణ్యమైనటువంటి అన్ని బ్రాండ్స్ని ఏర్పాటు చేశాం. గతంలో కొన్ని ఫిక్స్డ్ బ్రాండ్స్, వాడు తయారు చేసిన బ్రాండ్స్ మాత్రం ఉంది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అవైలబిలిటీ పెట్టాం. అదేవిధంగా ఇల్సిట్ లిక్కర్ అంతా కూడా కంట్రోల్ చేసాం. దాదాపు 26 జిల్లాల్లో కూడా ఈరోజు నవోదయం 2 కింద తీసుకుని ఇల్సిట్ లిక్కర్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసాం. ఇల్సిట్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా అనౌన్స్ చేసాం. అదేవిధంగా
రూపీస్ కూడా అవైలబిలిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. మొన్న కూడా ఒక వాంటెడ్గా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని చూశారు. ములకల చెరువులో వాళ్ళే సృష్టించి ప్రభుత్వం మీదే ఆ బురద జల్లే కార్యక్రమం చేశారు. ఎందుకంటే సిఫ్ట్ వేసాం, గత లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి అవినీతి భాగస్వామ్యం మొత్తం కూడా బయటికి తీస్తా ఉంటే దాంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా చాలామంది బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా వస్తువులు ఉన్నారు. కొంతమంది సూసైడ్స్ కూడా చేస్తున్నారు పనులు. ఇవాళ అందుకనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ శాండ్ పాలసీ చేశాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా విశాఖపట్నంలో అయితే 700 అరౌండ్ వస్తుంది. చాలా రేట్లు దగ్గర గతంలో 1400 నుంచి 1600 పెరిగితే ఇవాళ 700, 750, 800 లోపే వస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువగా వస్తుంది. 600, 700, 300 కూడా మనకి విజయనగరం పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా తక్కువగా వస్తుంది. ఎందుకంటే మొత్తం ఫ్రీ శాండ్ చేయడం వల్ల ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వాళ్ళ సొంత వెహికల్ ఉంటే వాళ్ళే తెచ్చుకోవచ్చు, ట్రాక్టర్స్ ఉంటే ట్రాక్టర్స్తో తెచ్చుకోవచ్చు, వర్కర్స్తో తెచ్చుకోవచ్చు. అట్లాగే విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని పాయింట్స్ కూడా పెట్టాం. స్టాక్ పాయింట్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీ అయింది. ఆ స్టాక్ పాయింట్స్ తీసుకుంటాం, డైరెక్ట్ వెహికల్ నుంచి తీసుకోవడం, ఎలా అయినా తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. దానివల్ల ప్రజలు కూడా ఇవాళ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెరిగింది. ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మేము ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ వస్తూ ఉంది, గూగుల్ డేటా సెంటర్ వస్తూ ఉంది, అలాగే అసలు మెటల్ అనకాపల్లి వస్తూ ఉంది. ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు అయిపోవస్తూ ఉంది, అలాగే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా హైవేస్ కూడా కొన్ని ఇవాళ కొత్త రోడ్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని పర్మిషన్స్ అన్నీ కూడా అతి త్వరగా క్లియర్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ జరగాల్సినటువంటి కొన్ని రీసెర్చ్ ఎక్కడ మాఫియా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా ఇమీడియట్ తీసి అన్ని షాపుల్లో కూడా స్కానింగ్ సిస్టమ్ పెట్టాం. స్కాన్ చేసి మొత్తం కూడా ఏ బాటిల్ కూడా ఇన్సిట్ బాటిల్స్ ఎక్కడ కూడా అవైలబుల్ లేకుండా చేసాం. వాంటెడ్గా చేసాం కూడా, అది కూడా సిట్ చేయడం జరిగింది. వాడు కూడా ఎంక్వైరీ చేస్తారు. వాస్తు విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏ రకంగా అయితే జోగి రమేష్ కానీ వారి కుటుంబ సభ్యులు దీనికి ఎలాంటి పాత్ర పోషించారు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా డీటెయిల్గా వెళ్తా అన్నారు. డెఫినెట్గా దీని మీద ఇంకా కఠినంగా చర్యలు ఉంటాయి. ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడేటువంటి కార్యక్రమాలు చేస్తాం. అలాగే డ్రగ్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తాం. అన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో గాంజా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి లీగల్ టీమ్స్ పెట్టాం, చాలా కంట్రోల్ చేసాం. ఇంకా స్ట్రిక్ట్గా వెళ్ళాలని కూడా సీఎం గారు ఆదేశించారు. ఇవాళ చూస్తున్నాం అందుట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బయటకు వస్తారు. కొండారెడ్డి అతను గంజాయితో దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తారు. అలాగే జోగి రమేష్ గారు క్లీన్ చేపిస్తాడు. ఇలాంటి దురదృష్టకరం. ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామంటే ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమాలు చేస్తాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తాం. ఇవాళ ఏదైతే రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడానికి 3 ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎకనామిక్ రీజన్స్ కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమ ఎకనామిక్ రీజియన్, ఆయా ప్రాంతాల్లో పెరిగినాయి. దానివల్ల అదేవిధంగా ఈ నాన్ వర్కింగ్స్ అన్నింటిని కూడా ఏ కారణాల చేత ఆగిపోయినాయో అవన్నీ కూడా చూస్తాం.
అలాగే సుప్రీంకోర్టు కూడా మనకి కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. సిఎఫ్ఓకి సంబంధించి కానీ ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి కానీ దాన్ని కూడా ఒక ఎస్ఓపి తయారు చేసి త్వరలోనే ఆ ఎస్ఓపిలో ఎలా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ క్రిటికల్ మినరల్స్ పార్క్కి విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఒక క్రిటికల్ మినరల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది. కొంత ల్యాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి గారు కూడా రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ టైం ఒక క్రిటికల్ మినరల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శాండ్ లాస్ట్ గవర్నమెంట్ చూసాం,